దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రధాని మోడీ సంచలన ప్రకటన అయితే చేశారు. మనకి అర్ధరాత్రి నుంచి ప్రారంభం జీఎస్టీ ఉత్సవం ప్రారంభం కాబోతుంది. కొత్త చరిత్ర మొదలవుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వస్తున్నాయని, ఇవన్నీ రంగాలకు ఎంతో ప్రయోజనకరమన్నారు. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీలో మార్పులు అమల్లోకి రానున్న నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారన్నమాట. దేవీ నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మంచి జీఎస్టీ అంటే మనకి రాత్రి నుంచి జీఎస్టీ ఉత్సవం ప్రారంభం కాబోతుంది. జీఎస్టీ తగ్గింపు వల్ల పేదలు, మధ్యతరగతికి ఎంతో మేలు జరుగుతుందని, ఈ మార్పులు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని, ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం కలిగిస్తుందని, ఆత్మనిర్భర్ భారత్కు మరింత ఊతనిస్తుందని, సరికొత్త చరిత్ర సృష్టించేందుకు దోహదం చేస్తుందన్నారు. గతంలో అనేక పనులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 2015లో తీసుకొచ్చిన జీఎస్టీ ద్వారా కొత్త అధ్యాయం మొదలైంది. దేశంలో అన్ని వర్గాల్లోనూ చర్చించి ఈ సంస్కరణలు తెచ్చాం. రేపటి నుంచి కేవలం 2 స్లాబులు మాత్రమే ఉంటాయి. తాజా మార్పులతో వస్తు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. ప్రజల పొదుపు పెరుగుతుంది అని ప్రధాని పేర్కొన్నారు. డబుల్ బొనాంజా అని చెప్పారనమాట. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే అనేక వస్తువులపై 0 జీఎస్టీ ఉంటుందని, ఇది వారికి డబుల్ బొనాంజా. ఇప్పటికే 12 లక్షల వరకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు అయితే ఇచ్చాం. జీఎస్టీ సవరణతో ఇప్పటి వరకు 12% పరిధిలో ఉన్న 99% వస్తువులు 5% పరిధిలోకి వచ్చాయి. రేపటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఆరోగ్య బీమా, ఔషధాల ధరలు తగ్గుతాయి. హోటల్స్ సేవలపై పన్నులు తగ్గించాం. జీఎస్టీతో 1 నేషన్ 1 ట్యాక్స్ స్వప్నం సాకారమైందని అన్నారు. ఇక్కడ స్వదేశీ మంత్రం కూడా నాగరిక్ దేవో భవ నినాదంతో ముందుకు వెళ్తున్నాం. రోజువారీ జీవితంలో మనం అనేక విదేశీ వస్తువులు వాడుతూ ఉన్నాం. వాటి వాడకం తగ్గించాలి. భారత్లో తయారైన వస్తువులే మనం వాడాలి. దేశ ప్రజలంతా స్వదేశీ మంత్రం పాటించాల్సిన అవసరం ఉంది. ప్రతి పౌరుడు స్వదేశీ ప్రతిజ్ఞ తీసుకోవాలని అన్నారన్నమాట. సో ఏదేమైనా అర్ధరాత్రి నుంచి మొత్తం మార్పులు అయితే వచ్చేసినాయి. అన్ని వస్తువుల ధరలు, ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వారు ఉపయోగించే వస్తువుల ధరలు భారీగా తగ్గబోతున్నాయి. నిత్యావసర ధరలు అయితే భారీగా తగ్గబోతున్నాయి అనమాట. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం.